హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీపాద వల్లభుడు టెంపుల్ కుర్వాపురం గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ కృష్ణా రివర్ ఒడ్డున కర్ణాటక బోర్డర్ దగ్గర ఉంది. ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్న సిటీ రాయచూర్. హైదరాబాద్ నుంచి జస్ట్ 4 అవర్స్లో చేరుకోవచ్చు. ఈ టెంపుల్కి మనం పడవలో చేరుకోవాలి, కానీ మేము మిడ్ సమ్మర్లో వెళ్ళడం వలన ట్రాక్టర్ పైన వెళ్ళవలసి వచ్చింది. మేము వెళ్ళినప్పుడు కృష్ణా రివర్లో అస్సలు వాటర్ లేవు. గురు చరిత్ర ప్రకారం ఈ టెంపుల్ని సందర్శించడం వల్ల మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. అంతేకాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. స్థల పురాణం ప్రకారం శ్రీపాద వల్లభుడు ఇక్కడ చాలా కాలం నివసించి తపస్సు కూడా చేశారట. శ్రీపాద వల్లభుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పిఠాపురం అనే ఒక ఊరిలో జన్మించారు. ఇక్కడ పెద్ద 1000 year old బనియన్ ట్రీ ఉన్నది. దాని ఊడలన్నీ కింద దాకా వేలాడుతున్నాయి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి చాలా మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ టెంపుల్ గర్భగుడిలో మనం దర్శించుకోవాలి అంటే బాయ్స్ అందరూ షర్ట్ తీసేసి వెళ్ళాలి. కానీ ఈ టెంపుల్ దగ్గర స్టే చేయడానికి ఆప్షన్స్ అంతగా లేవు. దత్తాత్రేయ స్వామి తొలి అవతారమే ఈ శ్రీపాద వల్లభుడు. ఈ క్షేత్రం గురించి స్కంద పురాణంలో వివరించబడింది. మీరు కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ సియో కార్తిక్. శేషాద్రిలో దిగంబర నీ అవతారమే దిగంబర. గానగపురమున దిగంబర నీ అవతారమే దిగంబర. పీఠాపురమున దిగంబర నీ అవతారమే దిగంబర. అక్కల కోట దిగంబర అనసూయ పుత్ర దిగంబర. పదినామంబులు దిగంబర కల్లావాడవ దిగంబర. దృష్టులనైనా దిగంబర దునుమాడితివి దిగంబర.